హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ వాయిస్ చాలు సినిమా నిలబెట్టడానికి. రీసెంట్గా వచ్చిన ఆయన కొత్త సినిమా మార్క్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2025 చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు చతికిలపడింది? 40 కోట్లు పెడితే వెనక్కి వచ్చింది ఎంత? నిర్మాతలు చెబుతున్న లెక్కలకు, బయట ట్రేడ్లో వినిపిస్తున్న లెక్కలకు పొంతన ఎందుకు కుదరట్లేదు? అసలు థియేటర్లో మిస్సైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తోంది? డిజిటల్ రైట్స్ రేటు ఎంత? ఈరోజు వీడియోలో సుదీప్ మార్క్ సినిమా కంప్లీట్ క్లోజింగ్ రిపోర్ట్, లాభనష్టాల లెక్కలు మరియు కన్ఫర్మ్ అయిన ఓటీటీ డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సుదీప్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా బేసిక్స్ మాట్లాడుకుందాం. కిచ్చా సుదీప్ అంటేనే పాన్ ఇండియా రికగ్నిషన్ ఉన్న నటుడు. ఈగా విక్రాంత్ రోనా సినిమాలతో తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. అలాంటి స్టార్ నటించిన సినిమా మార్క్ 2025లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. బడ్జెట్, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను సుమారు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ మరియు ప్రమోషన్స్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ 40 కోట్లలో దాదాపు 15 కోట్లు కేవలం కిచ్చా సుదీప్ గారి రెమ్యునరేషన్ అని టాక్. మిగిలిన 25 కోట్లతోనే సినిమా మేకింగ్, ప్రమోషన్స్ పూర్తి చేశారన్నమాట. నిజానికి సుదీప్ మార్కెట్కి 40 కోట్లనేది సేఫ్ బడ్జెట్లాగే అనిపిస్తుంది. కానీ బాక్సాఫీస్ రిజల్ట్ చూస్తే మాత్రం ఈ బడ్జెట్ కూడా రిస్క్ అయ్యిందేమో అనిపిస్తోంది. ఇప్పుడు అసలైన వివాదంలోకి వెళ్దాం. కలెక్షన్స్. ప్రస్తుతం మన దగ్గర 2 రకాల డేటా ఉంది. ఒకటి ట్రేడ్ వర్గాలు చెప్పేది, ఇంకొకటి నిర్మాతలు చెప్పేది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకటి ట్రేడ్ లెక్కలు. మార్క్ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ కేవలం 27.15 కోట్లు మాత్రమే. ఇక గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో 32.1 కోట్లు, ఓవర్సీస్ అంతా కలుపుకున్నా. ఫైనల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ 32 కోట్ల నుండి 35 కోట్ల మధ్యలోనే ఆగిపోయిందని ట్రేడ్ పండితుల మాట. దీన్ని బట్టి చూస్తే 40 కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమాకి 35 కోట్లు గ్రాస్ వచ్చిందంటే రికవరీ కేవలం 66% నుండి 72% మాత్రమే జరిగినట్టు. సో ట్రేడ్ ప్రకారం ఈ సినిమా రిజల్ట్ బాక్సాఫీస్ ఫెయిల్యూర్. ప్రొడక్షన్ హౌస్ మాత్రం వేరేలా చెబుతోంది. రెండో వారం పూర్తయ్యేసరికి సినిమా 51.30 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ క్లెయిమ్ చేశారు. ఒకవేళ ఇదే నిజమనుకుంటే సినిమా హిట్ అయినట్టే. కానీ సాధారణంగా ప్రమోషన్స్ కోసం నంబర్స్ కొంచెం ఎక్కువగా చూపించడం ఇండస్ట్రీలో కామన్. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే మాత్రం ట్రేడ్ లెక్కలే కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల సినిమాకి ఆక్యుపెన్సీ ఆశించినంతగా లేదు. అసలు సుదీప్ లాంటి స్టార్ సినిమాకి 30 నుండి 35 కోట్లు రావడమేంటి? ఎందుకు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు అని విశ్లేషిస్తే ప్రధాన కారణం రొటీన్ కంటెంట్ అని టాక్. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడం, కథలో కొత్తదనం లేకపోవడం వల్ల మౌత్ టాక్ నెగటివ్గా స్ప్రెడ్ అయింది. దానికి తోడు ఇతర సినిమాల పోటీ కూడా గట్టిగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్లో సినిమా నిలబడలేకపోయింది. థియేట్రికల్ రన్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు అనేది ఇప్పుడున్న వాస్తవం. సరే, థియేటర్లో పోయింది, మరి నిర్మాత పరిస్థితి ఏంటి? అక్కడే మన హీరో ఓటీటీ రూపంలో వచ్చాడు. అఫీషియల్గా అప్డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్, ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ని దక్కించుకుంది. రిలీజ్ డేట్. ఈ సినిమా థియేటర్లో రిలీజైన సరిగ్గా 30 రోజులకు 4 వారాల తర్వాత, అంటే జనవరి 23, 2026న స్ట్రీమింగ్కి రాబోతోంది. భాషలు కేవలం కన్నడలోనే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ డీల్ ఎంతకు జరిగింది అనే ఫిగర్ బయటికి చెప్పలేదు, కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఇది భారీ డీల్ అని చెబుతున్నాయి. ఉదాహరణకు సుదీప్ ప్రీవియస్ మూవీ మ్యాక్స్ శాటిలైట్ రైట్స్ 28 కోట్లకు అమ్ముడయ్యాయి. దాన్ని బట్టి చూస్తే మార్క్ సినిమాకి కూడా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి భారీగానే వచ్చి ఉంటుంది. ఈ ఒక్క డీల్ వల్లే నిర్మాతలు థియేట్రికల్ నష్టాల నుంచి గట్టెక్కారని, ఫైనల్గా వాళ్లు సేఫ్ జోన్లోనే ఉన్నారని ఇన్సైడ్ టాక్. సో ఫ్రెండ్స్, ఇది సుదీప్ మార్క్ సినిమా ఫైనల్ రిపోర్ట్. థియేటర్లో సినిమా ఫ్లాప్ అయినా బిజినెస్ పరంగా నిర్మాతలకు మాత్రం ఓటీటీ కాపాడింది. ఇప్పుడు థియేటర్లో మిస్ అయిన వాళ్లందరూ ఈ శుక్రవారం అంటే జనవరి 23న జియో హాట్స్టార్లో ఈ సినిమాని చూసేయొచ్చు.
5 భాషల్లో వస్తుంది కాబట్టి మన తెలుగులో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూశారు? మీకు నచ్చిందా లేక ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తున్నారా? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.